హలో. ఇక్కడ బాగున్నారా? బాగున్నాను. మీరెవరండి? శ్రావ్య మేడం కావాలండి. శ్రావ్య మేడంని మాట్లాడుతున్నానండి. ప్రజావాణి కార్యక్రమంలో మనం ఉన్నాం, లైవ్లో ఉన్నాము. నేను అశోక్ మేడం, ఖమ్మం. ఖమ్మం. హ్యాండిక్యాప్డ్ మేడం. ఖమ్మం నుండి బాగున్నారా హ్యాండిక్యాప్డ్. మేడం? మీ పేరండి? అశోక్ మేడం, అశోక్ కుమార్. అశోక్ కుమార్. చెప్పండి అశోక్ గారు. మొన్న నిరుద్యోగులు ఏంది మేడం మాట్లాడట్లేదు దాని గురించి మీరు? మాట్లాడుతున్నా కదండి మార్నింగ్ న్యూస్లో. అశోక్ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు కదా దాని గురించి. అయితే మేడం అశోక్ గారు ఫైట్ చేస్తా అన్నారు, కోర్టులో పిల్లేస్తా అన్నారు. మమ్మల్ని 20,000 చెక్ అడిగారు, మేము రెడీ చేసి పెట్టాము. నాకు తెలిసి రేపు మార్నింగ్ న్యూస్ కన్నా ఎల్లుండి మార్నింగ్ న్యూస్ కన్నా వస్తా అన్నారు. మేడం అయితే మేడం డబ్బులు సరిపోయినాయి మేడం అన్నీ? లేదు, డబ్బులు సరిపోవట్లేదు, అందరిది కలిపి 8,000 అయినాయి శ్రావ్య గారు. సో దయచేసి మీ ఛానల్ తరపున కూడా సపోర్ట్ చేయండి అని అంటే, సో డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని చెప్పాము. సో ఇంకో 20,000 బ్యాలెన్స్ అవుతుంది అన్నారు. సో మన ఛానల్ తరపున నేనైతే చెక్ రెడీ చేసి పెట్టాను. సో అశోక్ వస్తే ఇవ్వడమే. సో మార్నింగ్ న్యూస్కి వస్తే చాలామందికి డౌట్స్ ఉన్నాయని చెప్పారనమాట. అంటే కోర్టులో కేసు ఎంతవరకు వచ్చింది, నార్మలైజేషన్ దాని గురించి. సో అందుకని మార్నింగ్ న్యూస్కి రమ్మని చెప్పినాను నేను. ఇక్కడ గుర్తుపట్టారు నన్ను, మన హ్యాండిక్యాప్డ్ మేడం అశోక్ని. హ్యాండిక్యాప్డ్ అశోక్. ఆ రోజు మీరు నా స్ఫూర్తిగా పెట్టిన సాయంత్రం పూట పేదవాణి కార్యక్రమం పెట్టినాలే మేడం, ఖమ్మం నుంచి. ఖమ్మంలో ప్రజావాణి చేశాను నేను. కాదు మేడం, మీరే అన్నారు కదా ప్రయాణాన్ని పెట్టారు కదా సాయంత్రం ఇప్పుడు 6ంటికి. నుంచే పెట్టారుగా. అవునవునవునవును, చెప్పండి. అవును మేడం. అయితే మేడం ఇదేంటి, మీరు ఎప్పుడైనా ఇప్పుడంటే నేను మన కాశీ పోయి ఇచ్చాను మేడం, అన్ని పోయి ఇచ్చాను. ఓకే. ఈ నుంచి మాత్రం డబ్బులు ఉంటాయి మేడం. ఇది నుంచి అందరు తలా 5,000 ఇస్తారు, మనలు ఇస్తారు అనమాట. అయితే నేను చెప్పండి, ఇస్తాం మేడం ఇది నుంచి డబ్బులు. దేనికండి? ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఎంప్లాయీస్ లాయర్లకి ఏమైనా చెప్పండి మేడం, కడతాను. నా వల్ల ఏం చేస్తాం మేడం? తప్పకుండా అండి, చాలా సంతోషము. సో అశోక్ అనే వ్యక్తి ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ తరపున ఫైట్ చేస్తూ ఉన్నారండి. సో అశోక్ అనే నెంబర్ మేము మీకు ఇస్తాము. సో ఆయన ఫోన్పే నెంబర్కి మీకు ఎంత వీలైతే అంత చేయండి. చేస్తాం మేడం. అయితే నాకు అదే బాగా అనిపించింది మేడం, మన డబ్బులు రాలేదన్నప్పుడు బాగా అనిపించింది నాకు, అందుకే చేసిన మేడం. ఏమనుకోకండి. ఇప్పుడు లేదు పర్లేదండి. యాక్చువల్గా ఏంటంటే మీరు హ్యాండిక్యాప్డ్ అయి ఉండి మీకు ఆ థాట్ రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ముందరికి వచ్చినారంటే, ఈ మొన్న స్మితా సబర్వాల్ గారు ఒక వ్యాఖ్య చేశారు ట్విట్టర్లో. ఏది తను ఒక ట్వీట్ చేశారు. సో అంటే లైక్ మీరే కదా గ్రేట్. ఇప్పుడు మాలాంటి వాళ్ళతో పోల్చుకుంటే 100% మీరే గ్రేట్. ఇంకోండి మేడం, మొన్న అంతకుముందు ఎట్లా వచ్చింది మేడం కేసుగా, ఆ రోజు ఏంటంటే పిల్లల ముందు ఏడ్చింది మేడం, తెలంగాణ పిల్లలు చనిపోతే ఏడ్చింది. అట్లా వచ్చింది మేడం కేసుగా ఆ రోజు. అవును ఉరుకుగా మేడం. అవును. అట్లా వచ్చినా ఇట్లా మాట్లాడడం తప్పు కాదు మేడం. అవును అవును. ఆ వయసు దగ్గర మాట్లాడతా, పొజిషన్ దగ్గర మాట్లాడతా తల్లి. ఆ విషయంలో మనం సారీ అండి. ఎస్ కరెక్టే అండి, కరెక్టే. థ్యాంక్ యూ అండి. సో దయచేసి ఒకసారి మీ నెంబర్ మాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, మేము అశోక్ అనే అబ్బాయికి ఇస్తాము. ఆల్రెడీ మీరు 2 సార్లు పంపించారు మేడం, ఉందా? ఆయన కొడతా మేడం. ఓకే అండి, పెట్టండి. అశోక్ ఎవరైతే ఈ కేసు కోసం ఫైట్ చేస్తున్నారో ఆ అబ్బాయికి మీ నెంబర్ ఇస్తాను, అతను కాల్ చేస్తాను. చెప్పండి మేడం, ఖమ్మం వచ్చినప్పుడు రాండి మేడం మా ఇంటికి. షూర్, తప్పకుండా అండి, తప్పకుండా. ఇప్పుడు రావాల్సింది ఉంది. ఇందాకే ఒక కాలరు భద్రాచలం నుంచి కాల్ చేశారు, అదే కిన్నెర స్వామి ప్రాజెక్ట్ గురించి. సో అక్కడికి రావాలి, వచ్చినప్పుడు డెఫినెట్గా కాల్ చేస్తాం. మెయిన్ సెంటర్ మేడం, మెయిన్ సెంటర్ మాది. మెయిన్ సెంటర్లో ఇల్లు ఏం బాగాలేదు, వెంబడి రావచ్చు మేడం. ఎక్కడండి మీ ఇల్లు? కమాల్ వైర్ మేడం, కమాల్ వైర్. కమాల్ వైర్. ఓకే అండి, తప్పకుండా వస్తానండి. అంటే నా అన్నం వేసినామండి. అయితే మా అన్న దాంట్లో ఉండమని ఉంటానండి, పర్లేదు వంట ఉంది అందరినీ. అయ్యో చాలా సంతోషం అండి, ఆ మాట అన్నారు. చాలు, తప్పకుండా కలుస్తాను. ఉండొచ్చు కూడా, ఒక రోజు ఉండొచ్చు మేడం. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఇట్లా రకరకాల అంశాల గురించి